పాకిస్తాన్ కుట్ర పన్నింది, కానీ భారత్ కథ రాసింది. సరిహద్దుల్లో వేడి పెంచింది, కానీ భారత సింహాలు గర్జించి శత్రువులను భస్మం చేశాయి. గురువారం రాత్రి మే 8వ తేదీ భారత సైన్యం చరిత్రలో మరొకసారి ఒక విరాట్ విజయం లిఖించింది. పాకిస్తాన్ చేసిన కుట్రలకు చెక్ పెట్టి దేశ గర్వాన్ని ఆకాశానికి చాటింది. పాకిస్తాన్ నిన్న రాత్రి జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, పంజాబ్ ప్రాంతాల్లో పెద్ద స్థాయిలో దాడులకు పాల్పడేందుకు ప్లాన్ చేసింది. పూర్తి గణాంకాల ప్రకారం 8 క్షిపణులు, 16 డ్రోన్లు, 5 యుద్ధ విమానాలతో మిలిటరీ ఆపరేషన్ చేసేందుకు కుట్ర చేసింది. అయితే జమ్మూ కాశ్మీర్ విమానాశ్రయం, రైల్వే స్టేషన్, పఠాన్కోట్, జైసల్మేర్ మిలిటరీ ఆస్తులను లక్ష్యంగా పెట్టుకొని పాకిస్తాన్ ఒక ప్లాన్ అయితే చేసింది. అయితే దీనికి భారత సైన్యం రియాక్షన్ కూడా చాలా గట్టిగానే ఇచ్చింది. భారతదేశం అప్పటికే అప్రమత్తంగా ఉంది. పాకిస్తాన్కి సంబంధించినటువంటి కుట్ర విషయాన్ని తెలుసుకొని భారత్ ముందుగానే అప్రమత్తమైంది. S-400 డిఫెన్స్ సిస్టమ్ మౌంట్ అయింది. పాకిస్తాన్ ప్రయోగించినటువంటి 8 క్షిపణులు మధ్యలోనే మట్టుపడ్డాయి. 16 డ్రోన్లు నేల కూల్చబడ్డాయి. వాయుసేన రియాక్షన్ స్పీడ్గానే ఇచ్చింది. 5 యుద్ధ విమానాలు F-16, JF-17లు ఆకాశంలోనే పేల్చివేసింది. పాకిస్తాన్కు గట్టి గుణపాఠం చెప్పింది. అయితే దీనికి సంబంధించి ఇండియా ఇచ్చినటువంటి రియాక్షన్ ప్రభావం పాకిస్తాన్పై ఎలా ఉంటుందంటే, ఒక పాకిస్తాన్కి ఇదొక భారీ దెబ్బ. భవిష్యత్తులో ఏ దురాలోచన చేసినా భారత రక్షణ వ్యవస్థ అప్రమత్తంగా ఉంటుంది అనేది ఇదొక పెద్ద సంకేతం. అంతేకాదు, పాకిస్తాన్కి అంతర్జాతీయంగా కూడా ఒక తిరస్కార పరిస్థితి నెలకొంది. అన్ని దేశాలు పాకిస్తాన్ను తిరస్కరిస్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. ఇది ఖచ్చితంగా యుద్ధ ప్రేరణకు ఒక గట్టి ఆధారం అని కూడా మనం చెప్పవచ్చు. అయితే పాకిస్తాన్ ఎక్కడెక్కడైతే దాడులకు పాల్పడాలని చెప్పేసి అనుకుందో అక్కడ పరిస్థితి చూస్తే కనుక సరిహద్దు ప్రాంతాల్లో ముఖ్యంగా ప్రస్తుతం అయితే ఒక అప్రమత్తత వాతావరణం అయితే నెలకొంది. జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్లో కొన్ని ప్రాంతాల్లో అయితే విద్యుత్ అంతరాయం ఉంది. మొబైల్ సేవలు నిలిపివేశారు. కానీ అక్కడున్నటువంటి ప్రజలు మాత్రం అక్కడ ఉన్నటువంటి ఇండియన్ ఆర్మీకి, సెక్యూరిటీ ఏజెన్సీలకు ఎక్కడికక్కడ సహకరిస్తున్నారు. వారు ఏదైతే సూచనలు ఇస్తున్నారో దానికి తగ్గట్టుగానే అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఇండియన్ ఆర్మీకి, అక్కడ ఉన్నటువంటి ఏజెన్సీలకు, భద్రతా బలగాలకు ఖచ్చితంగా మంచి సహకారం అయితే అందిస్తున్నారు. అయితే పాకిస్తాన్ కుట్రలు ఎన్నిసార్లు వచ్చినా భారత్ తల వంచదు. భారత సైన్యం తల దించదు. దేశం కోసం ప్రాణాలు అర్పించే వీర సైనికులకు మనందరం సెల్యూట్ చేద్దాం. జై హింద్.